భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ అర్జున, ఈ విశ్వరూపమును నా మీద అనన్యమైన ఏకాగ్రమైన భక్తితో మాత్రమే తెలుసుకోగలరు. నన్నుగా చూడటానికి, యథార్థంగా తెలుసుకోవడానికి, అద్భుతమైన నా విశ్వరూపాన్ని చూడటానికి కేవలం భక్తితో మాత్రమే శక్యమవుతుంది. ఇంతకు ముందు శ్లోకంలో వేదాధ్యయనం వలన, ఘోర తపస్సు వలన, దాన ధర్మాలు చేయడం వలన, యజ్ఞ యాగములు చేయడం వలన పరమాత్మ యొక్క విశ్వరూపము చూడటం కానీ, దాని గురించి తెలుసుకోవడం కానీ సాధ్యము కాదు అని చెప్పి, ఈ చివరి 2 శ్లోకాలలో ఎవరికైతే అనన్యమైన భక్తి, ఏకాగ్ర చిత్తము ఉంటాయో వారే తమ మనోనేత్రము ద్వారా నా విశ్వరూపము చూడగలరు అని చెప్పి ఈ అధ్యాయమును ముగించాడు వ్యాసులవారు. ఇక్కడ అనన్య భక్తి అని వాడారు. భక్తి 2 రకాలు. ఒకటి సకామ భక్తి, రెండవది నిష్కామ భక్తి. ధనం కొరకు, ప్రాపంచిక సుఖాలను కోరుతూ పరమాత్మ మీద భక్తి కలిగి ఉండడము సకామ భక్తి. రెండవది నిష్కామ భక్తి, అంటే ఏ కోరికలు లేని భక్తి అని అర్థము. అంటే కేవలం ఈశ్వరుని కొరకే, ఈశ్వరుని పొందడం కోసమే భక్తి కలిగి ఉండటము. అన్యములు అంటే ఇతరములైన వాటి కొరకు కాకుండా కేవలం పరమాత్మను పొందడం కోసమే భక్తి కలిగి ఉండటము. దీనిని అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి అంటే ప్రాపంచిక విషయముల మీద నుండి మనస్సును మరల్చి పరమాత్మ యందు నిలపాలి. పరమాత్మ యందు ఆసక్తి, భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి చెదిరిపోకూడదు, చంచలంగా ఉండకూడదు. ఒక్క పరమాత్మ మీద తప్ప ఇతరముల మీద ఆసక్తి, అనురక్తి ఉండకూడదు. అందరికీ భగవంతుడి మీద భక్తి ఉంటుంది. ఆ భక్తి అతడు కోరుకునే కోరికలు, ఆ కోరికలు తీరడం బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి భక్తి కల వాళ్ళు దేవుళ్లను మారుస్తూ ఉంటారు. అది కేవలము సకామ భక్తి అనిపించుకుంటుంది. అంటే కేవలం తన కోరికలు తీరడము కోసమే పరమాత్మ మీద భక్తి కలిగి ఉండటము. ఈ రోజు ఉండి రేపు లేని భక్తి అసలు భక్తి కాదు. గురువారం రోజు సాయిబాబా గుడి ముందర చాంతాడంత క్యూ ఉంటుంది. మరునాడు ఎవరూ ఉండరు. అది భక్తి కాదు. సాధారణ మానవులకు ఉన్న ప్రేమ, భక్తి అధిక భాగము భార్యాబిడ్డల మీద, సంపదల మీద, పదవుల మీద, మిగిలింది దేవుడికి పంచబడి ఉంటుంది. అది ఏకాగ్ర భక్తి, అనన్య భక్తి కాదు. అందుకే మనకు మామూలు దృష్టి కూడా సరిగా ఉండదు. ఇంకా దివ్య దృష్టి ఎలా ఉంటుంది? 2వ పాదంలో పరమాత్మ జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం అనే 3 పదాలు వాడాడు. అంటే నన్ను తెలుసుకొనడానికి కానీ, నన్ను చూడడానికి కానీ, నాలో ప్రవేశించడానికి కానీ అనన్య భక్తి ఉండాలి, ఏకాగ్ర చిత్తము కలిగి ఉండాలి అని స్పష్టంగా తెలియజేశాడు. ఇదంతా అభ్యాసం వలన, ధ్యానం వలన కలుగుతుంది తప్ప వేరే విధంగా కలిగే వీలు లేదు. కాబట్టి కేవలం అభ్యాసము, సాధన, ధ్యానము చేతనే పరమాత్మను గురించి తెలుసుకోగలము. పరమాత్మలో లీనం కావడానికి ఇదే ఉత్తమమైన మార్గము. అప్పుడు భక్తుడికి, భగవంతుడికి భేదం ఉండదు. ఇద్దరూ ఒకటే. అహం బ్రహ్మాస్మి అనే అద్వైతం అర్థమవుతుంది. వీటినే సామీస్యము అంటే భగవంతునికి దగ్గరగా వెళ్ళడము, సారూప్యము అంటే తానే భగవంతుడు అనే భావన కలగడము, 3వది సాయుజ్యము, పూర్తిగా భగవంతునిలో కలిసిపోవడము. ఈ 3 స్థితులు కేవలం ఏకాగ్ర భక్తితోనే ఒకటి వెంట ఒకటి ప్రాపిస్తాయి. వేదములు, శాస్త్రములు చదవడం వలన కేవలం పరమాత్మను గురించి, పరమాత్మ తత్వమును గురించి తెలుసుకోవడమే కానీ వేరు కాదు. దానినే జ్ఞానము అంటారు. దీనినే పరమాత్మ జ్ఞాతుం అని అన్నారు. తర్వాత తాను ఆర్జించిన జ్ఞానము విజ్ఞానముగా మారాలి. సంపాదించిన జ్ఞానమును సాధన చేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క అసలు రూపములను అంటే విశ్వరూపమును దర్శించగలడు. దీనినే ద్రష్టుం అని చెప్పారు వ్యాసులవారు. పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం అయిన తర్వాత పరమాత్మలో ప్రవేశించాలి. దానినే ప్రవేష్టుం అని అన్నారు. ఇది జీవన్ముక్తుని దశ. దీనినే మోక్షం అని కూడా అంటారు. అందరూ వేదములు, శాస్త్రములు చదవలేరు. అందరూ దాన ధర్మములు, యజ్ఞయాగములు చేయలేరు. ఎందుకంటే అందరి వద్ద అంత ధనం ఉండదు. పరమాత్మ యందు ఏకాగ్ర భక్తికి ఎటువంటి ధనము, బలము అవసరం లేదు. కాబట్టి పామరులు, చదువురాని వారు, వేదశాస్త్రములు చదవలేని వారు, దాన ధర్మములు చేయలేని వారు కూడా ఏకాగ్ర భక్తి కలిగి ఉంటే వారు చేసే సాధన ద్వారా వారికి పరమాత్మను తెలుసుకోవడానికి, ఆయనను చూడడానికి, ఆయనలో ప్రవేశించడానికి అర్హత లభించే అవకాశం ఉంది.
మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపసందర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఇది ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకము. ఈ శ్లోకము కేవలము అర్జునుడి కొరకే కాకుండా మనందరి కొరకు చెప్పాడు పరమాత్మ. ఎవరైతే నా కొరకే కేవలం దైవ సంబంధమైన కర్మలు చేస్తాడో, ఆ కర్మలను నాకే అర్పిస్తాడో, నన్నే ఏకాగ్ర చిత్తంతో నమ్ముతాడో, నా యందు అనన్య భక్తి కలిగి ఉంటాడో, ఈ ప్రపంచంలో కనబడే సకల పదార్థముల మీద ఆసక్తి అనురాగము విడిచిపెడతాడో, అంటే రాగద్వేషములు వదిలిపెడతాడో, సకల జీవరాశులలో నన్ను చూస్తాడో, అన్ని జీవరాశుల మీద ద్వేషం లేకుండా సమంగా ఆదరిస్తాడో, అతడు నన్ను చూడడానికి నన్ను పొందడానికి అర్హుడు అని ప్రకటించాడు పరమాత్మ. ఈ శ్లోకము పై శ్లోకానికి వివరణ. కిందటి శ్లోకంలో కేవలము అనన్యమైన భక్తి కలవాడికి ఈ విశ్వరూప దర్శనము లభిస్తుంది, అంతేకాని కేవలం కర్మకాండలు మాత్రమే చేస్తే చాలదు అని బోధించాడు. ఈ శ్లోకాన్ని కొనసాగింపుగా ఈ శ్లోకంలో అనన్య భక్తుడికి ఉండవలసిన లక్షణాలు వివరించాడు. ఈ శ్లోకంలో విశ్వరూప సందర్శన యోగము సంపూర్ణమవుతుంది. తర్వాత అధ్యాయము భక్తి యోగము. ఒక విధంగా ఈ శ్లోకము తర్వాతి అధ్యాయమైన భక్తి యోగమునకు నాంది. రాబోయే అధ్యాయంలో తాను ఏమి చెప్పబడుతున్నాడో సూచనప్రాయంగా ఈ శ్లోకంలో చెప్పాడు వ్యాసుల వారు. భక్తి అంటే ఏమిటి అనే ప్రశ్న మనందరిలోనూ ఉదయిస్తుంది. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఆ ప్రదక్షిణాలు ఎన్నో లెక్క పెట్టుకోవడం మీదనే మనం మనసు పెట్టడము, దేవుడి పూజలు చేయడము, హారతులు ఇవ్వడము, దేవుడికి చేసిన అలంకారాల గురించి చర్చించుకోవడము, దేవుడికి ఆభరణాలు బహుకరించడము, భగవంతుడిని లెక్కలేనన్ని కోరికలు కోరడము, ఆ కోరికలు తీరిస్తే తలనీలాలు ఇస్తాను, హుండీలో కానుకలు వేస్తాను, ఆభరణాలు కిరీటాలు చేయిస్తానని మొక్కుకోవడము, ఆ కోరికలు తీరేంత వరకు మొక్కులు తీర్చకపోవడము, ఒకవేళ ఇంతకు తీరకపోతే మరొక దేవుడిని నమ్ముకోవడము, పుణ్యక్షేత్రాలు దర్శించడము, ఎక్కడికి పోయినా మనసు ఇంటి మీదనే పెట్టడము, రోజుకు 10 సార్లు ఇంటికి ఫోను చేసి మాట్లాడడము, పుణ్యనదులలో స్నానాలు చేయడము, తాము చేసిన తీర్థయాత్రల గురించి 10 మందికి గొప్పగా చెప్పుకోవడము, మన మధ్యనే ఉన్న దేవుళ్లను నమ్ముకోవడము, వారి మహిమలను గొప్పగా కీర్తించడము, వారే ప్రత్యక్ష దైవాలుగా నమ్మడము, వారి దర్శనం కోసము పడిగాపులు కాయడము ప్రస్తుత కాలంలో మనం భక్తి అనుకుంటున్నది ఇదే. ఈ లక్షణాలన్నీ కొన్ని కానీ ప్రతి వ్యక్తిలో ఉంటాయి. కానీ భక్తి ఇది కాదు, అది మనము తెలుసుకోవాలి. భక్తి అనేది మనం చేసే పనుల వలన వ్యక్తమయ్యేది కాదు. అసలైన భక్తి మనసులో నుండి పుడుతుంది, మనసంతా నిండి ఉంటుంది. అటువంటి ఆధ్యాత్మిక సాధన పేరు భక్తి. ఈ భక్తి వ్యావహారికంగా ఏ దేవుడి మీదనైనా ఉండవచ్చు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, శ్రీ వెంకటేశ్వరుడు, శివుడు, సాయిబాబా, దేవి, దుర్గా ఎవరైనా కావచ్చు. కానీ అది చంచలంగా ఉండకూడదు, ఏకాగ్రంగా నిశ్చలంగా ఉండాలి. ఈ భక్తి 3 రకాలు. మొదటిది కర్మ ప్రధానమైన భక్తి, చేసే ప్రతి పనిని పరమాత్మకు అర్పించడము, ఆ కర్మ ఫలాన్ని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడము. ఒక విధంగా చెప్పాలంటే ఈ పని నేను చేశాను, ఈ ఫలం నాకు వచ్చింది అనే అహంకారాన్ని వదిలిపెట్టడము. ఈ ప్రకారం చేస్తుంటే మన మనసు నిర్మలమవుతుంది, నిరంతర శాంతి లభిస్తుంది. క్రమక్రమంగా ఈ కర్మ ప్రధానమైన భక్తి ఉపాసనా ప్రధానమైన భక్తిగా మారుతుంది. మనం మార్చక్కర్లేదు, దానంతరదే మారుతుంది. ఇది భక్తిలో రెండవది. ఈ ఉపాసనా భక్తి అంటే మనసులో నిరంతరము పరమాత్మను ధ్యానించడము, మనసంతా ఈశ్వరమయం చేయడము, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనే స్థితికి వస్తారు. దీనిని ధ్యానము అని అంటారు. ఇది మానసికంగా జరగాలి. మనం ఏ పని చేస్తున్నా మనసును పరమాత్మ మీద లగ్నము చేయాలి. ఈ భక్తి తర్వాత స్థితి జ్ఞానము లభిస్తుంది. అంటే పైన చెప్పబడిన 2 భక్తులకు తగిన ఫలితం లభిస్తుంది. పరమాత్మ గురించిన అసలైన జ్ఞానము లభిస్తుంది.
పరమాత్మ ఎక్కడో ఒక చోట లేడు, ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు, ఇందుగలడు అందు లేడనే సందేహం మన మనసులో నుండి తొలగిపోతుంది. చక్రి సర్వోపగతుండు అనే జ్ఞానము కలుగుతుంది. ఆత్మస్వరూపుడుగా మనలోనూ సకల ప్రాణులలోనూ ఉన్నాడు అనే ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. ఈ స్థితిలో ఉన్న భక్తులు వేదములు శాస్త్రములు అధ్యయనము చేయడము మొదలు పెడతారు. అది చేయని వాళ్ళు గురువులు పెద్దలు చెప్పిన మాటలు ఉపన్యాసాల ద్వారా వింటారు. వీటినే జ్ఞానయజ్ఞము అని అంటారు. భక్తిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది పండితులు మొదటి 2 పద్ధతులు వదిలిపెట్టి జ్ఞాన సముపార్జనే ముఖ్యము అని వేదాధ్యయనము శాస్త్ర అధ్యయనము చేస్తుంటారు. ఇలా చేయడము పునాది లేకుండా భవనం కట్టడం లాంటిది. మనం చదువులో కూడా మొదట అక్షరాలు నేర్చుకుంటాము, తర్వాత ప్రాథమిక విద్య, ఆ తర్వాత మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, తర్వాత పట్టభద్రులం అవుతాము. ఏదో ఒక శాస్త్రంలో పరిపూర్ణ జ్ఞానము ఇలా ఒకటి వెంట ఒకటి అభ్యసిస్తాము. అలాగే జ్ఞానము రావాలంటే మొదటి 2 మెట్లు దాటాలి. అప్పుడే పరమాత్మ గురించిన జ్ఞానము అలబడుతుంది. ఈ 3 రకములైన భక్తిలోనూ ఏకాగ్రత, శ్రద్ధ, అచంచలమైన మనస్సు ముఖ్యము. భక్తికి మొదటి మెట్టు మత్కర్మ కృత్ అంటే ఎల్లప్పుడూ మంచి పనులు, సత్కర్మలు, దైవ సంబంధమైన కార్యములు చేయాలి. అవి పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, యాగములు యజ్ఞములు కావచ్చు, రోజువారీ కార్యక్రమాలు కావచ్చు. ఏవైనా ఏకాగ్ర భక్తి శ్రద్ధతో చేయాలి. ఆ కర్మలను పరమాత్మకు అర్పించాలి. అంటే ఏ పరిస్థితులలో కూడా చెడ్డ పనులు, దుర్మార్గమైన పనులు చేయకూడదు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఏ పని చేసినా దాన్ని పరమాత్మకు అర్పిస్తే ఆ పని పునీతమవుతుంది. మనం అరటి పండ్లు కొంటాము, వాటిని ఎవరికి ఇచ్చినా వారు ఆ పండ్లను తింటారు. కానీ అవే పండ్లను పరమాత్మకు అర్పించి నివేదించి ఎవరికి ఇచ్చినా వారు వాటిని భగవంతుని ప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని భక్తితో సేవిస్తారు. అలాగే మనం చేసే ప్రతి పనిని భగవద్దర్పణం చేస్తే ఆ కర్మ పవిత్రతను సంతరించుకుంటుంది. తర్వాత మత్పరమః అంటే ప్రతివాడి లక్ష్యము భగవంతుని చేరుకోవడమే, వేరే లక్ష్యం ఉండకూడదు. సాధారణంగా మానవులు ధన సంపాదన, పదవుల సంపాదన, మంచి కుటుంబము ఇవే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ అవన్నీ అసద్వస్తువులు, నిజం కావు, శాశ్వతము కావు, ఇవాళ ఉండి రేపు పోయేవే అని తెలుసుకోవాలి. కేవలం పరమాత్మ ఒక్కడే సత్పదార్థము అనే జ్ఞానము కలిగి ఉండాలి. పరమాత్మ చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనిని మముక్షత్వం అంటారు. ఆత్మజ్ఞానము కలగడము అంటారు. ఇదే భగవంతుని ఎడల మనకు ఉన్న భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి? మద్భక్తః నా మీద అనన్య భక్తి కలిగి ఉండాలి. అనన్య అంటేనే ఏకాగ్ర భక్తి అని అర్థము. ఏ దేవుడిని కొలిచినా ఆ దేవుడు పరమాత్మ స్వరూపమే అని భావించాలి. దేవతలలో భేదభావము కలిగి ఉండకూడదు. ఏవేవో కోరికలు తీరడానికి భక్తి కలిగి ఉండకూడదు. నిష్కామ భక్తి కలిగి ఉండాలి. సంగవర్జితః ఇతరములైన అంటే పరమాత్మ తప్ప ఇతరములైన ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి వదిలిపెట్టాలి. అంటే ప్రాపంచిక విషయములు, ప్రాపంచిక సుఖముల మీద ఆసక్తి క్రమక్రమంగా తగ్గించుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టులా ప్రపంచంలో సంచరించాలి. దీనిని సంగరాహిత్యము అంటారు. అంతేకాని భార్యాపిల్లలను వదిలేసి హిమాలయాలకు పోవడము కాదు. మన ఇంటిని ఒక ఆశ్రమంగా మార్చుకోవాలి. అతి వదిలిపెట్టాలి. భార్యాపిల్లల మీద, ధనము ఆస్తుల మీద ఎంతవరకు ఆసక్తి ఉండాలో అంతవరకే ఉండాలి. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారో అనే భావన పూర్తిగా విడిచిపెట్టాలి. ఇదేమీ కష్టం కాదు. ఇదంతా మన భావనలో ఉంది. ఈ చరాచర జగత్తు, ఇందులో ఉండే ఐశ్వర్యాలు అన్నీ పరమాత్మకు చెందినవి. మనం కేవలం అనుభవిస్తున్నాము. ఈ భూమి మీద జీవించే హక్కును 100 సంవత్సరాల పాటు లీజుకు తీసుకొని అనుభవిస్తున్నాము. అంతేకాని ఈ భూమి మీద మనకు అసలైన హక్కు ఏమీ లేదు అనే భావన ఉండాలి. కానీ మనమందరము దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, అంతేకాదు పక్కవాడిది కూడా నాది, ఇదంతా నాది, నేను సంపాదించాను, నాది కాకపోయినా నేను లాక్కుంటాను, నన్ను అడిగేవాడెవడు, ఈ భావనలతో ఉంటున్నాము. ఇదంతా మనది కాని దానికి మనం ఆశపడడమే అవుతుంది. కాబట్టి
మనం ప్రతిదాని మీద అతిగా పోకుండా ఉంటే చాలు, అదే సంఘరాహిత్యమునకు దారి తీస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే చాలామంది ధనము, ఆస్తులు, భార్య, పిల్లల మీద ఉన్న అటాచ్మెంటే కాకుండా ఇతరుల ధనము, ఆస్తులు, మనుషుల మీద కూడా అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు. ఇదే భూకబ్జాలకు, మానభంగాలకు, దోపిడీలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తనవి అన్న మాట మీద ఉన్న అటాచ్మెంట్ తగ్గించుకుంటూ ఇతరుల వాటి మీద ఉన్న అటాచ్మెంట్ పూర్తిగా తగ్గించుకోవాలి. అప్పుడే సంఘరాహిత్యము కలుగుతుంది. అంతేకాని లోకంలో జనాన్ని దోచుకుంటూ అందులో కొంత భాగంతో దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తే పాపం పెరుగుతుందే కానీ పుణ్యం రాదు, భక్తి అసలే పెరగదు. కాబట్టి తన ధనము, ఆస్తులు, బంధువుల మీద కానీ ఇతరుల మీద కానీ రాగము ఉండకూడదు, సంఘం ఉండకూడదు. అన్ని రకములైన సంఘములను వదిలిపెట్టాలి. నిర్వై సర్వభూతేషు అంటే సాటి మానవుల పట్ల, సాటి జంతువులు, పక్షుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. పైన చెప్పిన వాక్యంలో రాగం ఉండకూడదు అని అన్నారు. ఈ వాక్యంలో ఇతరుల పట్ల ద్వేషభావం ఉండకూడదు అని అంటున్నారు. అంటే రాగద్వేషములను పూర్తిగా వదిలిపెట్టాలి. అటు రాగం వైపు కాకుండా ఇటు ద్వేషం వైపు కాకుండా మధ్యలో ఉండాలి అని అర్థము. దీనిని పరిణతి చెందిన బుద్ధి అని కానీ వైరాగ్యం అని కానీ అనవచ్చు. వైరాగ్యం అంటే కేవలము రాగము లేకపోవడమే కాదు, ద్వేషము కూడా లేని స్థితి. రాగద్వేషాలకు మధ్య ఉన్న స్థితి భాగవతము దశమ స్కందంలో ఒక అమూల్యమైన పద్యం ఉంది. నితాంత అపార భూత దయమును తాపాస మందార నాకు దయసేయగదే అని రాశాడు పోతన. అటువంటి అంతము లేని అపారమైన భూతదయ ప్రతివారు కలిగి ఉండాలి. జీవహింసను మానాలి. ఇతరులను శారీరకంగాని మానసికంగా కానీ హింస పెట్టకూడదు. సాటి జంతువులను వేట పేరుతో హింసించడము, ఆహారం కోసము చంపకూడదు. చాలామంది దేవతలకు ప్రీతిగా జంతు బలులు ఇవ్వడం మనకు తెలుసు. సాటి ప్రాణిని హింసిస్తే ఏ దేవుడు, ఏ దేవత సంతోషించడు. ఒక పక్క హింసను పాటిస్తూ మరొక పక్క వేదాధ్యయనము, పూజలు, ఆరాధనలు చేసినందువలన ప్రయోజనము లేదు. అందుకే యజ్ఞ యాగాదులలో జంతుహింసను నిషేధించారు. దాని వలననే బౌద్ధము, జైనము ఎక్కువగా పామర జనులతో ప్రాచుర్యం పొందాయి. యస్ సమా మేం ఏతి అంటే ఎవరైతే అటువంటి భక్తి వైరాగ్యము కలిగి ఉంటాడో అటువంటి వాడు నన్ను పొందుతాడు. కాబట్టి విశ్వరూప సందర్శనము కావాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి. భగవద్ దర్శనము కావాలి అంటే పైన చెప్పబడిన లక్షణములు కల ఏకాగ్రమైన భక్తి వైరాగ్యము కలిగి ఉండాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించడంతో ఈ అధ్యాయము పరిసమాప్తమయ్యింది. ఈ ఒక్క శ్లోకమును సరిగా అర్థం చేసుకుని ఆచరిస్తే చాలు, పరమాత్మ సాక్షాత్కారము సులభమవుతుంది అని మనం అందరము తెలుసుకోవాలి. దీనితో విశ్వరూప సందర్శన యోగము సంపూర్ణమైంది. ఇక్కడితో 11 అధ్యాయాలు పూర్తి అయ్యాయి. మొట్టమొదటి అర్జునుడికి విషాదము కలిగింది. తర్వాత కృష్ణుడిని గురువుగా చేసుకొని తత్వం ఉపదేశించమని అడిగాడు. కృష్ణుడు సాంఖ్యయోగము, జ్ఞానము, విజ్ఞాన యోగము, కర్మయోగము, కర్మ సన్యాసము, ఆత్మ సంయమను మొదలగు యోగములను బోధించాడు. అర్జునుడికి ఏమీ బోధపడలేదు. నీ విభూతులు ఏవి అని అడిగాడు. పరమాత్మ ముఖ్యమైన తన విభూతులు చెప్పిన తర్వాత అవి ఎలా ఉంటాయో చూపించమని అడిగాడు. కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడికి మాటల వలన అర్థం కానిది చూస్తే అర్థమైంది. కృష్ణుని అసలు స్వరూపము తెలుసుకున్నాడు. అనంత విశ్వాన్ని మనోనేత్రంతో దర్శించగలిగాడు. కృష్ణుని ముందు సాష్టాంగ అర్జునుడికి జ్ఞానోదయం అయిందని తెలుసుకుని 4 అధ్యాయాలలో అంటే 12, 13, 14, 15 అధ్యాయాలు చెప్పి గీతను ముగించాడు. ముందు భక్తి యోగం గురించి చెప్పాడు. పరమాత్మను సాకారంగా, నిరాకారంగా ఎలా పూజించాలి, ఎలా సాధన చేయాలి, భక్తి అంటే ఏమిటి, భక్తుల లక్షణాలు ఏమిటి అనే విషయాలు చెప్పాడు. తర్వాత శరీరము, క్షేత్రము, శరీరంలో ఉండే ఆత్మ, క్షేత్రజ్ఞుడు, వీరిరువుల గురించి చెప్పాడు. అంటే ఏమీ లేదు, ప్రకృతి, పురుషుడు, వీళ్ళ గురించి చెప్పాడు. ఆ తర్వాతి అధ్యాయంలో ఆత్మ, శరీరము, వీరిరువుల మధ్య అడ్డుగోడగా ఉన్న 3 గుణములతో కూడిన ప్రకృతి, దాని లక్షణాలు చెప్పాడు. 15వ అధ్యాయంలో ఈ 3 గుణములు దాటి పరమాత్మను ఎలా చేరుకోవాలి అంటే
పురుషోత్తమ ప్రాప్తి గురించి చెప్పి గీతను ముగించాడు. తర్వాత 16, 17, 18 అధ్యాయాలలో భగవద్గీత మొత్తము సింహావలోకనము చేశారు. అంటే సమ్మరి అన్నమాట. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమును 11వ అధ్యాయము సంపూర్ణము.